ఫస్ట్ సినిమాతోనే కొంతమంది హీరోయిన్స్ ఆడియన్స్ దిల్ దోచేస్తే ఇంకొంతమంది భామలకి కాస్త టైం పడుతుంది. కానీ సడన్ గా యూత్ ఫేవరెట్స్ గా మారిపోతూ ఉంటారు కొంతమంది. అలా ఈ ఏడాది కాస్త లేట్ గా రిజిస్టర్ అయిన యంగ్ బ్యూటీస్ ఎవరో లుక్కేద్దామా? ఫస్ట్ సినిమాతోనే ఓవర్ నైట్ క్రష్ బ్యూటీస్ గా యూత్ హార్ట్ థ్రోబ్ హీరోయిన్స్ గా చేంజ్ అయిన వారు ఉన్నారు. ఎన్ని సినిమాలు చేసినా రికగ్నైజ్ కాకుండా వెనుతిరిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇంకొంతమంది కాస్త లేట్ గా ఆడియన్స్ ఫోకస్ లో పడతారు. అలా కొంత డిలే అయినా ఈ ఏడాది రిజిస్టర్ అయ్యారు ముగ్గురు ముద్దుగుమ్మలు. యుక్తి తరేజా, రితికా నాయక్, కయార్ లోహర్. దీపావళి కానుకగా రిలీజ్ అయిన కే ర్యాంప్ లో కిరణ్ అబ్బవరంతో పోటీగా నటించింది హర్యానా గర్ల్ యుక్తి తరేజా. ఆమె నటనకు ఫిదా అయిపోతున్నారు ఆడియన్స్. స్టన్నింగ్ లుక్స్ తో కట్టిపడేసి నయా సెన్సేషన్ అయింది. కానీ ఇదామె ఫస్ట్ ఫిల్మ్ కాదు. 2 ఏళ్ల క్రితం నాగశౌర్య హీరోగా నటించిన రంగబలితో యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ చేసింది యుక్తి. సినిమా ఫ్లాప్ వల్ల పెద్దగా క్రేజ్ రాలేదు. లాస్ట్ ఇయర్ మార్కోతో మాలీవుడ్ ఎంట్రీతో హిట్ కొట్టిన యుక్తి ఈ ఏడాది కే ర్యాంప్ తో టాలీవుడ్ లో ఫస్ట్ బ్లాస్ట్ చూసింది. వైబుంది బేబీ వైబుందిలే అంటూ టాలీవుడ్ వైబ్ గర్ల్ గా చేంజ్ అయింది రితికా నాయక్. మిరాయిలో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో మెస్మరైజ్ చేసిన బబ్లీ గర్ల్ రితికాకి కూడా ఇది డెబ్యూ ఫిల్మ్ కాదు. విశ్వక్సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణంలో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా కనిపించిన ఈ బ్యూటీ నాని హాయ్ నానాలో చిన్న క్యారెక్టర్ చేసింది. సోలో హీరోయిన్ గా ఫుల్ లెంత్ రోల్ లో కనిపించింది మాత్రం మిరాయిలోనే. ఈ సినిమాతో క్రేజ్ క్రియేట్ చేసుకోవడంలో సక్సీడ్ అయింది. టాలీవుడ్ చిత్రాలతో రితికా, యుక్తి కాస్త లేట్ గా రిజిస్టర్ అయితే డబ్బింగ్ చిత్రంతో ఓవర్ నైట్ పాపులారిటీ సంపాదించింది కయార్ లోహర్. డ్రాగన్ లో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కి తమిళ ఆడియన్సే కాదు తెలుగు మూవీ లవర్స్ పడిపోయారు. అల్లూరితో టాలీవుడ్ ఆడియన్స్ కి తెలిసినప్పటికీ అరే ఇన్నాళ్ళు ఈ అమ్మాయిని ఎలా మిస్ అయ్యాం అని సోషల్ మీడియాలో అసామీ బ్యూటీని పాపులర్ చేసేశారు. ఇలా ముగ్గురు భామలు తమ తొలి సినిమాలతో కన్నా ఆ తర్వాత వచ్చిన ఫిల్మ్స్ తోనే ఐడెంటిటీ, రికగ్నైజేషన్ దక్కించుకున్నారు. సక్సెస్ లో ఉన్న దర్శకులకి ఎవరైనా ఛాన్స్ ఇస్తారు. కానీ ఫ్లాపుల్లో ఉన్న ఫిల్మ్ మేకర్స్ కి కూడా ఒక్క అవకాశాన్ని ఇవ్వాలి అని నిర్ణయించుకున్నాడట రవితేజ. 2-3 ఏళ్లుగా మెగాఫోన్ పట్టని దర్శకులతో కొలాబరేట్ అవుతున్నారట. రవితేజ లైఫ్ ఇద్దాం అనుకుంటున్నా ఆ దర్శకులు ఎవరు చూద్దామా? ధమాకా తర్వాత హిట్ చూడని మాస్ మహారాజా మరోసారి శ్రీలీలతో కలిసి మ్యాజిక్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. అక్టోబర్ 31న మాస్ జాతర రిలీజ్ కాబోతోంది. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ వరుస ఫ్లాపుల తర్వాత ఎనర్జెటిక్ స్టార్ నుంచి వస్తోన్న ఫిలిం కావడంతో ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి. భాను భోగవరపు దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్తో హిట్ కొట్టడం మాస్ మహారాజుకి నీడ్. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన మాస్ జాతర రవితేజ గాయాల కారణంగా వాయిదా పడుతూ ఈ మంత్ ఎండింగ్ కి రాబోతోంది. ఇదిలా ఉంటే ఏడాదికి 1-2 సినిమాలు దించేసే రవితేజ ఈ ఏడాది మాస్ జాతరతో సరిపెట్టేస్తున్నాడు. కానీ నెక్స్ట్ ఇది రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఇదే టైంలో ఫ్లాప్ దర్శకులకు ఛాన్సులు ఇస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఆడాళ్లు మీకు జోహార్లు తర్వాత మెగాఫోన్ పట్టని కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ 76 చేస్తున్నాడు. ఫుల్ లెంత్ ఫ్యామిలీ కామెడీ డ్రామాగా తెరకెక్కబోతోంది. నెక్స్ట్ ఇయర్ పొంగల్ రేస్ లో దిగే ఛాన్స్ ఉందని టాక్. రవితేజ 76 లైన్ లో ఉంటే మ్యాడ్ స్క్వేర్ దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఫిల్మ్ ఉండబోతోందని రీసెంట్లీ కన్ఫర్మేషన్ వచ్చింది. ఇది సూపర్ హీరో ఫిల్మ్స్ గా ఉండబోతుందట. ఇవే కాదు మరో 2 ఫ్లాప్ దర్శకులను లైన్ లో పెట్టినట్లు సమాచారం. యావరేజ్ మార్కులు ఎంచుకున్న ఖుషీ తర్వాత మెగాఫోన్ టచ్ అయిన శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నాడని బజ్. ఇది ఇలా ఉంటే అల్ట్రా డిజాస్టర్ ఏజెంట్ డైరెక్టర్ సురేందర్ రెడ్డికి మరో ఛాన్స్ ఇవ్వబోతున్నాడట. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన కిక్ బ్లాక్ బస్టర్ హిట్ కాగా కిక్ 2 యావరేజ్. తాజాగా సురేందర్ రెడ్డితో స్టోరీ డిస్కషన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమన్నాల పూజా హెగ్డే కూడా డ్యూయల్ రోల్ పోషిస్తోందా? మరోసారి ఐటమ్ గర్ల్ గా మారబోతుందా? ఆ స్టార్ హీరోతో అగైన్ జోడీ కట్టబోతుందా? ఆ సినిమా కోసం అంత ఛార్జ్ చేస్తుందా? కోలీవుడ్ సర్కిల్స్ లో బుట్టబొమ్మ గురించి వినిపిస్తున్న నయా గాసిప్ ఏంటో ఓ లుక్కేద్దామా? మోనికా బలూచి అంటూ కూలీలో 3 మినిట్ సాంగ్ తో స్టీల్ చేసేసింది పూజా హెగ్డే. అంతకుముందు రంగస్థలంలో జిగేల్ రాణిగా మారి స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ తో చితక్కొట్టేసింది. ఆ నెక్స్ట్ F3లో ఓ స్పెషల్ సాంగ్ లో చిందులేసింది. తమన్నా భాటియాలా ఒకవైపు హీరోయిన్ గా బిజీగా ఉంటూనే మరోవైపు ఐటమ్ సాంగ్స్ చేస్తూ డ్యూయల్ రోల్ పోషిస్తోంది. 2 వైపులా సంపాదిస్తోంది బుట్టబొమ్మ. ఇదే బాగుందనుకుందో ఏమో మరోసారి కూడా స్పెషల్ సాంగ్ లో నర్తించబోతుందట పూజ. టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ హై ఆక్టేన్ ఫిల్మ్ బన్నీ అట్లీ ప్రాజెక్ట్ ప్రెజెంట్ షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేయబోతుందన్న బజ్ కోలీవుడ్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. 800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షనల్ ఫిల్మ్ లో ఇప్పటికే దీపికా పదుకొనే కన్ఫర్మ్ కాగా మృణాల్ ఠాకూర్ మరో హీరోయిన్ అని వార్తలొస్తున్నాయి.
వీరితో పాటు పలువురు ముద్దుగుమ్మల పేర్లు బయటకొచ్చాయి. కానీ ఎవరి పేరు రివీల్ చేయకుండా జాగ్రత్త పడుతోంది టీమ్. ఈ క్రమంలో బన్నీతో బుట్టబొమ్మ ఐటమ్ సాంగ్ చేయబోతోందన్న వార్తలు పుట్టుకొస్తున్నాయి. అల్లు అర్జున్ పూజా హెగ్డే కాంబోలో ఇప్పటి వరకు 2 ఫిల్మ్స్ వచ్చాయి. ఆ 2 బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురంతో ఈ జోడీ హిట్ పేరుగా మారింది. దీంతో పూజను స్పెషల్ సాంగ్ కోసం అట్లీ ప్లాన్ చేస్తున్నాడు అన్నది లేటెస్ట్ కోలీవుడ్ బజ్. అయితే కూలీ కోసం 3 కోట్లు తీసుకున్న బుట్టబొమ్మ అట్లీ బన్నీ ప్రాజెక్ట్ కోసం రెమ్యునరేషన్ పెంచిందట. 5 నిమిషాల సాంగ్ కోసం 5 కోట్లు అడిగిందని టాక్. మరి ఇందులో నిజమెంతో? బన్నీతో మరోసారి బుట్టబొమ్మ జోడీ కడుతుందా లేదా తెలియాలంటే కొంత వెయిటింగ్ తప్పదు. ఒక యంగ్ హీరోకి 100 కోట్లు కొల్లగొట్టడం గ్రేట్ అచీవ్మెంట్. అలాంటిది 100 కోట్ల హ్యాట్రిక్ సాధిస్తే ఆ ఆనందానికి అవధులుండవు కదా. ఇప్పుడు ఇలాంటి రేర్ రికార్డే కొట్టాడు ప్రదీప్ రంగనాథన్. ఈ హ్యాట్రిక్ విజయం వెనుక ఆ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయిందా? నయా సెన్సేషనల్ హీరో ప్రదీప్ రంగనాథన్ అరుదైన రికార్డ్ సాధించాడు. హీరో మెటీరియల్ కాదు అన్న అవమానాలు అధిగమించి ఇప్పుడు ఏ యంగ్ హీరో సాధించని హ్యాట్రిక్ 100 crore హీరో అయ్యాడు. రీసెంట్ గా ఆడియన్స్ ముందుకొచ్చిన డ్యూడ్ కూడా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. దీపావళికి రిలీజ్ అయిన ఈ సినిమా వారం రోజులు గడవక ముందే ఈ రికార్డ్ సాధించింది. ఈ ఏడాదిలో ప్రదీప్ ఖాతాలో ఇది సెకండ్ 100 crore ఫిల్మ్. ఎలాంటి అంచనాలు లేకుండా ఫిబ్రవరిలో వచ్చిన డ్రాగన్ 150 కోట్లను కొల్లగొట్టింది. ఫస్ట్ ఫిల్మ్ లవ్ టుడే కూడా 100 కోట్లను వసూలు చేసింది. దీంతో ఫస్ట్ 3 మూవీస్ లో వరుసగా 100 crore చొప్పున వసూలు సాధించిన వన్ అండ్ ఓన్లీ హీరోగా హిస్టరీ క్రియేట్ చేశాడు ఈ జూనియర్ ధనుష్. షార్ట్ ఫిల్మ్స్ నుండి డైరెక్టర్ అయిన ప్రదీప్ కోబలితో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. దర్శకుడి నుండి హీరోగా యూటర్న్ తీసుకొని సక్సెస్ అయ్యాడు. స్క్రిప్ట్ సెలెక్షన్ అంటే ఇది అని తమిళ స్టార్ హీరోస్ కి లెసన్స్ నేర్పుతున్నాడు. ప్రెజెంట్ కోలీవుడ్ లో ప్రదీప్ పేరు మార్మోగిపోతోంది. ఇటు తెలుగులోనూ యూత్ లో క్రేజ్ సంపాదించాడు జూనియర్ ధనుష్. ఈ విజయాల వెనుక తన కష్టంతో పాటు ఓ సెంటిమెంట్ కూడా కలిసొచ్చినట్లు కనిపిస్తోంది. అదే ఇంగ్లీష్ టైటిల్. ఇప్పటి వరకు అతడు హీరోగా చేసిన సినిమాలన్నీ ఇంగ్లీష్ టైటిల్స్ తో వచ్చినవే. ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ ఫిల్మ్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇంగ్లీష్ టైటిలే. దీపావళికి రిలీజ్ కావాల్సిన ఈ మూవీ పోస్ట్పోన్ అయింది. దీనికి విఘ్నేష్ శివన్ దర్శకుడు. ఎప్పుడో స్టార్ట్ అయిన ఈ మూవీకి December 18న థియేటర్స్ లో టైం ఫిక్స్ చేశారు. మరి ఈ సినిమా విషయంలో కూడా ఇంగ్లీష్ టైటిల్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? నెక్స్ట్ స్టోరీస్ పై కాన్సన్ట్రేషన్ చేయాలనుకుంటున్నానని చెప్పిన ఈ యంగ్ హీరో మళ్ళీ మెగాఫోన్ పట్టేదెప్పుడో చూడాలి. టాలీవుడ్ లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్న 2 కన్నడ కస్తూరీలు యంగ్ హీరోస్ తోనే నటించాలి అన్న బ్యారియర్స్ చెరిపేస్తున్నారు. సీనియర్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు సై అంటున్నారు. ఈ డెసిషన్ వెనుక హీరోల క్రేజ్ ఉందా లేక దర్శకుల సక్సెస్ దాగుందా? ఏదేమైనా ఇలా డిసైడ్ అయినా ఆ శాండిల్వుడ్ భామలెవరో ఒలుక్కేద్దామా? రష్మిక ఇచ్చిన స్ఫూర్తితో టాలీవుడ్ లో దూసుకుపోవాలని ట్రై చేస్తున్న భామల్లో అషికా రంగనాథ్ ఒకరు. అమిగోస్ తెలుగు ఆడియన్స్ ఫోకస్ లో పడ్డ ఈ కన్నడ కస్తూరి సెకండ్ మూవీనే టాలీవుడ్ మన్మధుడు నాగార్జునతో నాసామి రంగాల్లో నటించే ఛాన్స్ కొల్లగొట్టింది. ఈ 2 ఫిల్మ్స్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడి టీ టౌన్ కెరియర్ కాస్త డైలమాలో పడుతున్న టైంలో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరాలో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా ఫిక్స్ అయింది. అయితే ఈ బొమ్మ పోస్ట్ పోన్ అవుతూ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి వస్తానంటోంది. ఇక రవితేజ 76 లో కూడా అషికా రంగనాథ్ నటిస్తోంది. రీసెంట్ గా స్పెయిన్ లో షూట్ పిక్స్ పంచుకుంది అషికా. కేజీఎఫ్ తో పాపులారిటీ సంపాదించుకున్న శ్రీనిధి శెట్టి టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టేసింది. హిట్ 3తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది రీసెంట్ గా తెలుసు కదాతో డీసెంట్ హిట్ నమోదు చేసింది. నెక్స్ట్ 3rd ఫిల్మ్ లోడ్ చేస్తోంది. వెంకీ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో కన్ఫర్మ్ అయింది బ్యూటీ. ప్రెజెంట్ ఆమె చేతిలో ఉన్న ఏకైక తెలుగు ప్రాజెక్ట్ ఇదే. క్రేజీ ఆఫర్స్, సీనియర్ హీరోస్, క్రేజీ దర్శకులతో వర్క్ చేయాలని ప్రతి హీరోయిన్ కలలు కంటూ ఉంటారు. అలాంటి ఆఫర్స్ వస్తే వద్దనుకుంటారా? ఇప్పుడు ఈ భామలు కూడా అదే ఫాలో అయిపోతున్నారు. యంగ్ హీరోస్తో నటిస్తామని గిరిగీసుకోకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకుంటూ కెరియర్ బిల్డ్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు అషికా అండ్ శ్రీనిధి శెట్టిలు.